ఫ్యాన్సీ నెంబర్స్ని ఎట్లా ఫెచ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఫ్యాన్సీ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుని ఎలా మనం అప్లై చేసుకోవాలనేది చూద్దాము. సో ఇది వచ్చేసరికి గవర్నమెంట్ వెబ్సైట్ fancy.parivahan.government.in అనేది. అది నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి కొత్త వెహికల్ ఏదైనా కార్ ఆర్ బైక్ తీసుకుంటే మనకి అక్కడ టీఆర్ నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్తో మనం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ థింగ్ రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం ఇచ్చి మనం లాగిన్ అవుతాం. సో రిజిస్టర్ అవ్వడానికి ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అది ఇవ్వాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ మనం ఇక్కడ టీఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. అది ఆటోమేటిక్గా ఫేస్ చేసుకుంటుంది మన అప్లికేషన్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్. సో ఐ డోంట్ నో ఎందుకు ఇక్కడ అవ్వటం లేదు. జనరల్గా అయితే రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ ఈ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫేస్ చేసుకుని మనం రిజిస్టర్ అవుతాము. రిజిస్టర్ అవ్వగానే మన మొబైల్ నెంబర్కి వచ్చింది అనమాట. సో ఆఫ్టర్ దట్ మనం అంటే టెంపరీ పాస్వర్డ్ వచ్చింది, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఇది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా, నేను ప్రీవియస్గా ఇచ్చింది. ఓటీపీ వచ్చింది. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే ఎలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మనకి హోమ్, నెంబర్ సెక్షన్, రిపోర్ట్స్, ఆప్షన్ సర్వీసెస్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ బెట్టింగ్ ప్రాసెస్ ఇందులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 2000 నుంచి 2 lakhs వరకు ప్రతిదీ నెంబర్స్ ఇక్కడ మనకి సెపరేట్గా ఉంటాయన్నమాట. 9999 వచ్చేసరికి 2 lakhs మినిమం పే. సో అండ్ 999 1 అండ్ 993333 అండ్ 1122 ఇవి వచ్చేసరికి 10,000 రూపీస్ మాత్రమే, ఈ టైప్ ఆఫ్ నెంబర్స్. సో ఇందులో సెపరేట్ ఉంటాయి. సో కాకపోతే మనం ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన నెంబర్ని. ఆఫ్టర్ దట్ అది ఎంత చూపిస్తే అంత మనం పే చేయాలి విత్ ట్యాక్స్. అది దాని తర్వాత అప్పుడు మనకు చెప్తారనమాట. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ నెంబర్ వచ్చేసరికి 1 PM లోపే మనం ఇక్కడ ఏదైనా బెట్టింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకి బిడ్డింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 2 to 4:30 PM ఈ లోపల మనం బెట్టింగ్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము, దాని తర్వాత ఇక్కడ బెట్టింగ్ వేసుకోవాలి 2 to 4:30 లోపల. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెట్టింగ్ వేసుకోకపోతే అది అవ్వదు. సో నెంబర్ సెలెక్ట్ మీరు తప్పితే ఇంకెవరు వేసుకోలేదు ఆ నెంబర్ అనుకుంటే అప్పుడు మీరు ఆ నెంబర్ మనకే వచ్చేస్తుంది. బట్ ఎవరైనా ఎక్కువ మంది ఉన్నారంటే అది కంపల్సరీ మనం బెట్టింగ్ వేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం నెంబర్ సెక్షన్లోకి వెళ్దాము. మనం అనుకున్న నెంబర్స్ ఉన్నాయో లేదో సెర్చ్ చేద్దాం. ఈరోజే కొత్తగా నెంబర్స్ అన్నీ మళ్ళీ సిరీస్ మారింది. సో మ్యాక్సిమం మనం అనుకున్న నెంబర్ దొరకవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇవి 15,000 రూపీస్ అట్లా ఉన్నాయి. 4512 లైక్ ఏఎక్స్, ఏఆర్, ఏవై ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. నాకు కావాల్సిన నెంబర్ 9991. సో అది ఉందేమో సెర్చ్ చేద్దాం రండి. ఎస్, AP 40LH9991 నెంబర్ ఉంది. అండ్ ఫర్ ది గుడ్ మనకి ఇంకెవరు కూడా ఇది చేసుకోలేదు, 0. అలానే వేరే నెంబర్స్ కూడా సెర్చ్ చేద్దామంటే చూడండి, నేను 6678 అనుకున్నా. కొంచెం స్లో ఉంటుంది ఇంటర్ఫేస్, కొంచెం చూసుకోవాలి. ఇది అవైలబుల్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రేషన్ మార్క్లో ఇక్కడ మనం ఇచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ లేదు. ఒకవేళ కొంతమందికి నాకు నెంబర్ 9 రావాలి లేదంటే ఇలా రావాలి అనుకుంటే మనం ఇందులో ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనం నెంబర్ 6 ఇచ్చుకున్నాం అనుకోండి. టోటల్ నెంబర్ 6తో ఉన్న ఇవన్నీ వస్తాయన్నమాట. 3939. సో 3939 వచ్చేసరికి 30,000 ఉంది. అలా మనకి 1 2 సో ఇందులో మనం సెర్చ్ చేసుకుని మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో యాజ్ ఆఫ్ నో నాకు 9991 ఉంది కాబట్టి నేను 9991కి ప్రొసీడ్ అవుతున్నా. 1 సెకండ్, 8882 కూడా చూద్దాము. ట్రిపుల్ 82 ఉంది LH. సో ఇది మా ఫస్ట్ లారీ నెంబర్ అనమాట. సో
బట్ నా మొబైల్ నెంబర్లో లాస్ట్ 991 వస్తుంది కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ విత్ 991. మీ ఓపిక ప్రతిరోజు దొరుకుతుందని ఉండదు. నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి సెర్చ్ చేస్తున్నా. సో ఇప్పటికి దొరికింది నాకు. ప్రీవియస్గా ఎల్జీ ఉంటే వేరే వాళ్ళు తీసుకున్నారు. సో నేను ఇప్పుడు ఎల్హెచ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ టు రిజిస్టర్. ఓకే, ఇవన్నీ మన పర్సనల్ డీటెయిల్స్. డిస్టిక్ ఇవేమీ మనం సెలెక్ట్ చేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్. ఎస్, HLSG1YJG. ఓకే, చూసారా ఇక్కడ ట్యాక్స్తో కలిపి 2100 అవుతుంది. ఒకవేళ మనకు ఆ నెంబర్ వేరే వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు బెట్టింగ్లో మనకన్నా ఎక్కువ పెట్టుకున్నారు అనుకుంటే మనకి ఈ 100 తీసేసి 2000 మనకి రిటర్న్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే బిట్టింగ్ వేసామో ఆ అమౌంట్ ప్లస్ ఈ 2000 ప్లస్ రెండు వస్తాయన్నమాట. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నది అండ్ యూపీఐ అయితే 100 క్యాష్ బ్యాక్ అని ఉంది. సో చూద్దాము. అండ్ నేను ఎందుకు ఈ క్రెడిట్ యూస్ చేశాను అంటే బికాజ్ పేమెంట్స్ అన్నీ ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే కనుక మళ్ళీ వెంటనే మనకి రివర్స్ అవుతుంది యూపీఐ అయితే. సో అదే మనం ఏదైనా కార్డ్స్ యూస్ చేస్తే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి నేను డైరెక్ట్లీ యూపీఐకి చూస్ చేసుకున్నాను అనమాట. ఎస్, పేమెంట్ డన్. మన ఎంటైర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వెళ్ళి వేరే నెంబర్ ఫేస్ చేసి చూడొచ్చాము. ఒకసారి ట్రై చేద్దాం రండి. చూసారా, యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అప్లికేషన్ నెంబర్. సో ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్తో మనం రిజిస్టర్ అయ్యామని చూపిస్తుంది కాబట్టి మనకి ఇంకా వేరే నెంబర్స్ చూడడానికి లేదు. ఒకవేళ రేపు మనకి ఈ నెంబర్ వర్కౌట్ అవ్వలేదు, ఇది బిట్టింగ్ చాలామంది ఒక 2-3 మెంబర్స్ వేశారు అనుకుంటే ఆ బిట్టింగ్ టైంలో నేను తక్కువకి ఇస్తే అప్పుడు నాకు ఈ నెంబర్ రాదు కదా. రానప్పుడు మళ్ళీ నేను రేపు సెర్చ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 5 డేస్కో 6 డేస్కో ఆ నెంబర్ సిరీస్ అనేది మారుతుంది అనమాట. ఇప్పుడు AP40LH అని ఉంది కదా, నెక్స్ట్ మారుతుంది LI కింద. పెండెంట్ ట్రాన్సాక్షన్స్ అని ఇందులో ఉంటాయి అండ్ బిట్టింగ్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది అండ్ డీటెయిల్స్ ఆఫ్ నెంబర్స్ అప్లైడ్. ఓకే, ఒక్కరే అప్లై చేసుకున్నారని ఉంది యాజ్ ఆఫ్ నో. ఇంకా మనకి ఇప్పుడు 12:30 అవుతుంది. ఇంకా 1 అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. ఈ హాఫ్ అన్ అవర్లో ఎవరూ దీన్ని బిట్టింగ్ వేయకపోతే ఈ నెంబర్ మనకే అనమాట. దీన్ని చూస్ చేసుకోకపోతే ఈ నెంబర్ మనకే వస్తుంది. ఇంకా ఇది చూశారు కదా, ఇది ఫ్యాన్సీ నెంబర్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎట్లా మనం ఇది చేసుకోవాలనేది. సో ఏం లేదు, మనం ఫస్ట్ అయితే మాత్రం 9 o'clockకి బిట్టింగ్ 9 o'clockకి ఇది నెంబర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. 9 to మనకి 1 o'clock టైం ఉంటుంది అనమాట. ఈ టైంలో మనం అనుకున్న నెంబర్ అక్కడ సెర్చ్ చేసుకుని మనం పేమెంట్ ప్రాసెస్ అవి కంప్లీట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏంటంటే 2 to 4 లోపు మనకి బిట్టింగ్ వేసుకునే ఆప్షన్ దొరుకుతుంది. సో ఈ 2 to 4లో ఒక నెంబర్కి 2-3 మెంబర్స్ కానీ వేసుంటే మనం ఇది హిడెన్ బిట్టింగ్ అనమాట. ఒక డైరెక్ట్ బిట్టింగ్ ఉండదు. వాళ్ళు ఎంత వేసారో మనకు తెలియదు, మనం ఎంత వేస్తున్నామో వాళ్ళకి తెలియదు. సో దాన్ని బట్టి మనం ఎంతైనా వేసుకోవచ్చు అనమాట. ఎవరు లేరు, ఆ నెంబర్కి ఎవరు చూస్ చేసుకోలేదు అంటే అది ఆబ్వియస్లీ ఆ నెంబర్ మనకే అయిపోతుంది అనమాట. ఓకే, నా ఫైనల్ టిప్ అయితే యూపీఐ యూస్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పేమెంట్ ఇష్యూస్ వస్తే కనుక వెంటనే ఇది కార్డ్ అయితే ఇష్యూ అవుతుంది. యూపీఐ అయితే మనకి వెంటనే రిజల్వ్ అవుతుంది అనమాట. సో మనకి ఏదైతే బైక్ అండ్ కార్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్తో పాటే మనకి అమౌంట్ తీసుకుంటారు. ఆ టైంలో వాళ్ళే బైక్ డెలివరీ టైంలోనే టీఆర్ నెంబర్ ఇస్తారనమాట. అలానే ఇంకొక ఫామ్ ఇస్తారు. అవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. టీఆర్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం రిజిస్టర్ అవుతామన్నమాట. సో ఆ రిజిస్టర్ అయిన వెంటనే మనకి ఇది చేంజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట పాస్వర్డ్. సో అది చేంజ్ చేసుకోగానే మనం ఇంకా ఇందులోకి లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయ్యి ఇది నాలాగా మీరు లేట్ చేయొద్దు. లైక్ నేను బైక్ తీసుకున్న 1 month అయిపోతుంది ఆల్మోస్ట్. నాకు ఇంకో 4-5 days అయితే 1 month అయిపోయిద్ది అనమాట.
సో అందుకని మీరు ఎప్పుడన్నా బైక్ తీసుకున్న 1 మంత్ టైం ఉంటుంది. ఈ 1 మంత్‌లో మీరు ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి. మీరు ఎప్పుడూ లేట్‌గా కాకుండా మీకు ఒకవేళ ఆ నెంబర్ దొరకకపోతే మళ్ళీ నెక్స్ట్ సిరీస్‌లో దొరుకుతదనమాట. ఈ ఒకవేళ ఆ సిరీస్‌లోనే దొరకకపోతే నెక్స్ట్. సో అందుకని మీరు ఈ బిట్టింగ్ ఏసుకోవడం గానీ, నంబర్ చూస్ చేసుకోవడం, ఫ్యాన్సీ నంబర్స్‌ని ఇవి మీరు ముందుగానే స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. నేను ఏదైతే బెట్టింగ్ చూసాం గదా! ఈ బెట్టింగ్ ప్రాసెస్ అంతా చూసాము. సో, ఇక్కడ మనకి ఇది రావటం లేదు ప్రెజెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనం మాత్రమే ఏసాం కాబట్టి. సో, ఇక డీటెయిల్స్‌లోకెళ్తే ఓన్లీ మన నెంబర్ మాత్రమే ఉంది. ఓన్లీ 1. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ సెక్షన్‌కొస్తే మనం ఈ రీప్రింట్ అని ఉంది గదా! ఈ రిసిప్ట్ ఇది మనం ఏదైతే పేమెంట్ చేసామో దాని రిసిప్ట్ అనమాట. అది ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఇది అలాట్‌మెంట్ ఆర్డర్ అనమాట. ఇదొకసారి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేయగానే మన టీఆర్ నెంబర్‌తో పాటు చూసారు కదా! ఇక్కడ విన్నర్. ఎవరైతే బిట్టింగ్ హై ఏస్తారో వాళ్ళు ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది వాళ్ళకి వచ్చిద్దనమాట విన్నర్ అని చెప్పేసి. సో, క్లిక్ చేద్దాం. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను తప్పనిసరిగా మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ బైక్ రిలేటెడ్ ఏదైనా యాక్సెసరీస్ కానీ ఏదైనా కానీ నేను తప్పకుండా అందులోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో హోప్ యూ ఆల్ గైస్ అండర్స్టూడ్ అబౌట్ దిస్ ఫ్యాన్సీ నెంబర్ ఎట్లా అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.